ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా నగరంలోని టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఉన్న మానసిక రోగులు, ఒంటరి మహిళల పునరావాస కేంద్రంలో నిరాశ్రయులకు కేఎస్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి పాల్గొన్నారు. కేఎస్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వ్యవస్థాపకులు కలిదిండి సుందర రామరాజు తన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బియ్యం, పప్పు, దినుసులు, నిత్యవసరాలు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి అందజేశారు. ఆపద్బాంధవుడు సేవా ట్రస్ట్ అధ్యక్షులు జిఎస్ఎన్ రాజు 4 బియ్యం బస్తాలు వితరణ చేశారు. సేవా దృక్పథంతో చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలలో దాతలుగా ఉంటున్న సుందర రామరాజు, జిఎస్ఎన్ రాజు తదితరులను నగర సిపి బాగ్చి అభినందించారు. నగరంలో రోడ్ల పక్కన అనాథలు, మానసిక రోగులు, బెగ్గర్స్ లేకుండా చూస్తూ వారిని పునరావాస కేంద్రానికి తరలించాలని పోలీసులకు సిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సత్యనారాయణ్, వెంకటేశ్వరరావు, స్వరూప్, దేవిశ్రీ, మనోహర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన విజయపట్నం నగరంలో ఇంతకుముందు చాలామంది బిచ్చం అడిగేవాళ్ళు, నిరసనలు ఉంటే మిషన్ కొద్దిగా పెట్టి ఆ నిరాశ్రయులను, బిచ్చం అడిగేవాళ్ళను మన సిటీలో ఉన్న ఓల్డేజ్ హోమ్, అదే మాదిరిగా ఇటువంటి సిస్టర్ హోమ్లో పెట్టాము. ఏయుపీజీ శ్రీవంతరి అదనంలో అద్భుతమైన పని చేసి ఇక్కడ దాదాపు 80 మందికి ఆశ్రయం కల్పించారని, అదే మాదిరిగా ఇక్కడ రాజు గారి అదనంలో రెగ్యులర్గా ఈ నిరాశ్రయులకు హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మనం అందరం చూస్తున్నాం. పండ్లు, అదే మాదిరిగా రేషన్ అంతా ఆయన రెగ్యులర్గా ఇలాగే ఇస్తున్నారండి. ఇప్పుడు వైజాగ్లో ఇటువంటి సెంటర్ హోమ్స్ ఇంకా ఉన్నాయి. వాళ్ళు అందరూ కూడా గొప్పతనం చూపెట్టి నిరసనలకు ఆశ్రమం కల్పించారండి. వాళ్ళకు కూడా రాజు గారి ట్రస్ట్ నుండి, తర్వాత యాపన్ బంధు ట్రస్ట్ నుండి ఇంకా కొందరు డోనర్స్ రెగ్యులర్గా హెల్ప్ చేస్తున్నారు. మన ఉద్దేశం ఒకటే, వైజాగ్ నగరంలో బిచ్చం ఎవరు అడగకూడదు. బిచ్చం అడిగే వాళ్ళు అందరికీ మనం ఆశ్రయం కల్పించాలి. ఎవరికి మర్యాదగా సంపాదించడానికి మార్గం కావాలి. ఆ మార్గం కూడా మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మాదిరిగా మిషన్ జతిర్గమ కింద ట్రాన్స్జెండర్ పర్సన్స్, జైలు నుండి బయటకి వచ్చిన ఎక్స్ కన్విక్ట్స్ అండ్ అదర్ ట్రయల్స్, ఇంతకుముందు మందు బానిస అయ్యి ఇప్పుడు రిఫార్మ్ అయిపోయారు, లేకపోతే ఇంతకుముందు డ్రగ్స్ సేవించారు, ఇప్పుడు రిఫార్మ్ వచ్చింది, మార్పు వచ్చింది. అటువంటి వాళ్ళకు కూడా మేము మర్యాదగా బతకడానికి మార్గం చూపెడుతున్నాం. 1 by 1 వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఈ దిశగా కూడా మేము పనిచేస్తూ ఉన్నప్పుడు మాకు డోనర్స్ హెల్ప్ కావాలి, ఎన్జిఓ హెల్ప్ కావాలి. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి కూడా మేము హెల్ప్ తీసుకుంటున్నాం. సో మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే వైజాగ్లో ఎవరు నిరాశ్రయులు ఎవరు ఉండారండి, అందరికీ ఆశ్రయం కల్పించడం, ఎవరు బిచ్చం అడగరండి, అందరికీ మర్యాదగా బతకడానికి మార్గం చూపెట్టడం. అదే మాదిరిగా ఈ సమాజంలో పెను మార్పు వస్తుంది. దేని నుండి వచ్చినా అందరికీ మనం మార్గం చూపెట్టగలిగితే మర్యాదగా బతకడానికి